వెల్కమ్ టు మౌలి ముచ్చట్లు. కమిటీ కుర్రోళ్ళు ఎంతమంది చూశాడు? ఇప్పుడు ఆ మూవీ గురించి ముచ్చట్లు స్టార్ట్ చేసే ముందు ఈ వీక్లో ఎందుకు భారతీయుడు 2 మూవీ వర్క్ అవ్వలేదు అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రిపేర్ చేస్తున్నా. అది ఇప్పటి వరకు క్యానిబల్ కేసెస్లో దొరికిన వాళ్ళు చేసిన బ్రూటల్ మర్డర్స్ ఫర్ ఈటింగ్ హ్యూమన్ మీట్ గురించి ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఈ మూవీని ముందే చూసుంటే ఆ మూవీ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. కమిటీ కుర్రాళ్ళు కొన్ని సినిమాలు ఫ్లాప్ ఆర్ యావరేజ్తో థియేటర్ నుంచి వెళ్ళిపోయి టీవీలో లేదా ఓటీటీలో మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, లైక్ ఆరెంజ్ కలేజా లాగా. బట్ ఈ మూవీ మాత్రం హిట్ టాక్తో ఆ మెమరబుల్ మూవీస్ ప్లేస్లో ఎక్కేసింది. స్టార్టింగ్ నుంచి మనకి ఏదో జరుగుతుంది అని 90స్లో చైల్డ్ నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ అండ్ జాతర గొడవలు అండ్ క్యాస్టింగ్స్ని తెచ్చి తీసుకెళ్తాడు. క్యాస్ట్ గురించి ఎవరైనా తెంచలేడు, తేల్చి చెప్పలేడు. సో ఈ మూవీలో కూడా టచ్ చేసి పొలిటీషియన్స్ ఈ క్యాస్టింగ్ని ఎలా యూజ్ చేసుకుంటాడనేసి మనకి లోకల్ పాలిటిక్స్ని చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ స్లోగా శత్రువులుగా ఎలా మారతారు అండ్ ఒక బిగ్ సాడ్ థింగ్ తర్వాత వాళ్ళ రియలైజేషన్ అండ్ 90s డేస్ని చూపించిన విధానం ఎక్సలెంట్. అండ్ ఆల్సో స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా చేశాడు. అందుకే స్క్రీన్ మీద కామెడీ అండ్ ఎమోషన్స్ వర్క్ అయ్యాయి. క్లైమాక్స్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది. చాలా క్యారెక్టర్స్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. చాలా న్యాచురల్గా. ఇప్పుడు మలయాళం మూవీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. మన వాళ్ళు మన సైడ్ నుంచి మనం ఈ మూవీని మలయాళానికి పోటీగా జస్ట్ న్యాచురల్గా మూవీ తీయటంలో దించామని అయితే చెప్పచ్చు. టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా మంచి రెస్పాన్స్తో ముందుకు తీసుకెళ్తున్నాడు. అండ్ ప్రసాద్ బెహారా గారు మంచి కామెడీ టైమింగ్తో అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండించాడు. మీకు 90s ఫ్రెండ్స్తో వెళ్ళి చూడడానికి చాలా మంచి మూవీ ఇది. చిన్నప్పుడు చుట్టూ జరిగిన చాలా థింగ్స్ చాలామంది కనెక్ట్ అవుతాడు. 90 కిడ్స్కి అయితే చాలా 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 బెస్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలా కనుక మీరు కనెక్ట్ అయితే ఈ మూవీని థియేటర్లోనే 2 టైమ్స్ చూడొచ్చు అండ్ ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. ఒకవేళ మీరు కనెక్ట్ అవ్వకపోయినా ఈ మూవీ ఖచ్చితంగా 1 టైం థియేటర్లో అండ్ 1 టైం ఓటీటీలో చూసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. అన్ని సాంగ్స్ చాలా బెస్ట్గా ఉంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ వచ్చేసి అనుదీప్. ఐ థింక్ హనుమాన్ మూవీకి కూడా ఈయన 2 or 3 సాంగ్స్ వేశాడు. అండ్ మెయిన్గా కామెడీ కానీ ఎమోషనల్ సీన్స్కి కానీ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. వెంకట్ సుభాష్ గారు, కొండలరావు గారు అండ్ వంశీ గారు ఈ మూవీకి డైరెక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీని చాలా 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 బాగా స్క్రీన్ మీదకి ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ ఈ మూవీ బడ్జెట్ అయితే నేను చూసినంత వరకు విన్నంత వరకు 6 crores అని చెప్తున్నాడు. సో ఒక 6 crores ఈ మూవీ అయితే చాలా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడు. సో ఈ మూవీని అందరూ వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా కలిసి వెళ్ళి చూడొచ్చు. ఇది ఒక ఫ్రెండ్షిప్ గురించి మెయిన్గా ఉండే స్టోరీ. చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏ ఒక్క ఫ్రెండ్ క్యారెక్టర్కి ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్కి డిఫరెన్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. సో మనకి అందరూ గుర్తుంటాడు, ఎవ్రీ ఫ్రెండ్ గుర్తుంటాడు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీ చూడాలా వద్దా అని మీరు ఆలోచిస్తే కనుక ఆలోచనలు ఆఫ్ చేసేసి ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని చూసేసేయండి. అండ్ దట్స్ ఇట్ మై రివ్యూ. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీని ఆల్రెడీ చూసుంటే నేను చెప్పింది మీకు మ్యాచ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెప్పా కదా, ఈ వారంలో ఖచ్చితంగా కొన్ని స్టోరీస్ వస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్, డోంట్ మిస్.